హలో అందరికీ నిన్న నేను యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేశాను కదండి షార్ట్. అందులో చెప్పాను కదా మా ఊర్లో ఇలా చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. శ్రావణ మాసంలో 3వ వారం అని ప్రతి సంవత్సరం చేస్తామని చెప్పాను కదా. రీల్ ఎవరైనా చూడకపోతే చూడండి. అయితే ఆ వీడియోలో చెప్పినట్టు డైలీ ఏమేమి పూజలు జరుగుతాయని చెప్పేసి నేను డే బై డే ఏ రోజు ఆ రోజు వీడియో అప్లోడ్ చేస్తానని చెప్పాను. సో అందులో వీడియో భాగంగా ఈరోజు నిన్నటి వీడియో అనమాట ఇది. నిన్న గురువారం ఏం పూజ జరిగింది అనేది నేను ఇవాళ షేర్ చేసుకుంటున్నాను. అయితే మా ఊర్లో వచ్చేసి 4 days కంటిన్యూగా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి అన్నమాట. గురువారం నుంచి ఆదివారం దాకా. అయితే ఫస్ట్ డే అనమాట, మొదటి రోజు పూజ ఇది గురువారం రోజు 22 August 2024 జరిగిన పూజలు అనమాట నేను ఇవాళ షేర్ చేసుకునేది. ఫస్ట్ డే వచ్చేసి పొద్దున్నే 8 o'clockకి నవగ్రహాల పూజ చేశారు. దాని తర్వాత ఉదయం 9 గంటలకి 108 కలశాలతో అభిషేకం చేశారనమాట. అదే అనమాట ఇక్కడ 108 కలశాలు పూజ చేస్తున్నారు ఇక్కడ ఫస్ట్ అభిషేకాలు చేసే ముందు. అయితే ఈ 108 కలశాలకి వాళ్ళు ఇప్పుడు పూజ చేస్తున్నారు అనమాట. ఈ పూజ చేసే వరకు టైం పట్టింది. ఈ పూజ తర్వాత ఇవి కలశాలు అనేవి తల మీద పెట్టుకొని అందరూ గుడి చుట్టూ 5 ప్రదక్షిణాలు చేశారు. ఆ వీడియో కూడా ఫర్దర్ ఈ క్లిప్ తర్వాత వస్తుంది. అండ్ ఈ వీడియో క్లారిటీ లేకపోతే కొంచెం అడ్జస్ట్ చేసుకోండి, ఎందుకంటే నేను ప్రజెంట్ మా ఊర్లో లేనమాట. నేను ఉండేది దుబాయ్లో, మీకు తెలిసిందే కదా. అయితే ఈ వీడియోని నాకు అక్కడ నుంచి పెట్టారనమాట మా కజిన్స్. పెడితే నేను ఆ వీడియోని ఇలా యూట్యూబ్లో పెడుతున్నాను. మీ అందరికీ కూడా మా ఊర్లో ఎలా బ్రహ్మోత్సవాలు జరుగుతాయని షేర్ చేసుకోవాలనుకున్నాను అనమాట. యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ నుంచే నేను షేర్ చేసుకోవాలనుకున్నా, కానీ కుదరలేదు. ఇయర్ ఎలా అయినా ట్రై చేసి ఇందులో ఇప్పుడు నేను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాను. సో ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. మీకు మేమేం పూజలు చేసాము ఏంటి అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట. ఈ పూజలో కూర్చున్నది మా మమ్మీ, మా డాడీ అండ్ మా మేనమామ అండ్ వాళ్ళ మా మామయ్య వాళ్ళ 2 పిల్లలు అనమాట. ఈ పూజ అయిపోయిన తర్వాత ఇలా అందరూ తల మీద కలశాలు పెట్టుకొని గుడి చుట్టూ 5 ప్రదక్షిణాలు చేశారనమాట. ఇలా అందరూ 5 ప్రదక్షిణాలు చేసిన తర్వాత ఈ వాటర్తో దేవుడికి అభిషేకం చేశారు. యాక్చువల్గా జనాలు చాలా తక్కువ మంది ఉన్నారనమాట. మేము ప్రతి ఇయర్ ఫ్రైడే టు సండేనే చేస్తామన్నమాట బ్రహ్మోత్సవాలు. ఈ గుడి కట్టినప్పటి నుంచి థర్స్డే కూడా ఇంక్లూడ్ అయిపోయింది. సో అందుకే జనాలు చాలా తక్కువ కనిపిస్తున్నారు. అందరూ మా రిలేటివ్స్ అంతా వచ్చేసరికి ఈవినింగ్ అయిపోయింది. సో పూజలో పాల్గొనడానికి చాలా తక్కువ మంది కనిపిస్తున్నారు మీకు ఈ వీడియోలో. దేవుడికి అభిషేకం చేసిన తర్వాత 108 కలశాలతో దేవుని అలంకరించి పూజ ఆరతి అవన్నీ ఇచ్చేసిన తర్వాత మధ్యాహ్నం 12 గంటలకి భోజనాలు ఉంటాయి అన్నమాట. ఆ భోజనాలు అయిపోయాయి. ఇది అయిపోయిన తర్వాత ఈ వీడియో వచ్చేసి ఈవినింగ్ 4 o'clockకి మళ్ళీ అందరూ స్నానాలు అవి చేసుకొని మళ్ళీ 4 o'clockకి లక్ష్మీ గణపతి హోమం చేశారు. इंद्राय स्वाहा अग्नये स्वाहा यमाय स्वाहा निरते स्वाहा मिथुनाय स्वाहा वरुणाय स्वाहा वायवे स्वाहा ध्रुवाय स्वाहा अधुराय स्वाहा सोमाय स्वाहा अदवे स्वाहा अनिलाय स्वाहा नलाय स्वाहा प्रत्युषाय स्वाहा प्रभासाय स्वाहा अजाय स्वाहा एकपदे स्वाहा अहिभुग्नाय स्वाहा विरूपाक्षाय स्वाहा रजताय स्वाहा रौताय स्वाहा निरूपाय स्वाहा बहुरूपाय स्वाहा श्रमकाय सुरेश्वराय स्वाहा सवित्रे स्वाहा जनताय स्वाहा पिनाकिने स्वाहा रुद्राय स्वाहा धत्रे स्वाहा मित्राय स्वाहा यमाय स्वाहा वरुणाय स्वाहा सूर्याय स्वाहा भगाय स्वाहा
विश्वते स्वाहा पूर्णे स्वाहा सवित्रे स्वाहा स्वस्ते स्वाहा विश्वे स्वाहा अस्भ्यां स्वाहा केतवे स्वाहा दक्षाय स्वाहा वसुदे स्वाहा कलाय स्वाहा कमाय स्वाहा अधुराय स्वाहा स्वाहा ओम माधवाय स्वाहा ओम कृष्णाय स्वाहा ओम श्री हरे स्वाहा ओम जगद्दंताय स्वाहा ओम गोविंदाय स्वाहा ओम शाश्वताय स्वाहा ओम नारायणाय स्वाहा ओम वासुदेवाय स्वाहा ओम देवाय स्वाहा ओम शेषाद्रियाय स्वाहा ओम केशवाय स्वाहा ओम मधुसूदनाय स्वाहा ओम विष्णुवे स्वाहा ओम अच्युताय स्वाहा ओम सर्वेशाय स्वाहा। నేను మ్యాక్సిమం నెక్స్ట్ వీడియోలో ఫుల్ టెంపుల్ టూర్ చూపించడానికి ట్రై చేస్తాను. ఇవాళ మాత్రం నాకు ఈ వీడియోస్ మాత్రమే నాకు పంపించారు కాబట్టి ఇవి మాత్రం మీతో షేర్ చేసుకోగలుగుతున్నాను. రేపు మాత్రం కంపల్సరీగా ది టెంపుల్ ఫుల్ టూర్ వీడియో నేను చూపించదలుచుకుంటున్నాను. హోమం అన్నీ అయిపోయేసరికి ఈవినింగ్ 6 అయిపోయింది అనమాట. 6 తర్వాత మళ్ళీ ఈవినింగ్ నైట్ వచ్చేసి 7కి అలా మళ్ళీ భోజనాలు అనమాట. మోస్ట్లీ మ్యాక్సిమం ఈ 4 డేస్ మాకు గుడిలోనే భోజనాలు అనమాట, సాటర్డే తప్పించి. సాటర్డే ఎందుకు భోజనాలు పెట్టలేదు అని మీరు అనుకోవచ్చు, కానీ అది ఫర్దర్ వీడియోలో నేను షేర్ చేసుకుంటాను. నెక్స్ట్ సాటర్డే రోజు అప్లోడ్ చేస్తా కదా ఆ రోజు. దీని తర్వాత ఈ పూజ అంతా అయిపోయిన తర్వాత నైట్ వచ్చేసి భజన చేస్తారు దేవుడు గుడిలోనే. అందరూ ఊరంతా జనాలంతా వచ్చి భజన చేస్తారనమాట. ఆ వీడియో కూడా నేను షేర్ చేసుకుంటాను. జగదీశ్వరాయ స్వాహా జటాముకుటగోవితాయ స్వాహా జగత్పతయ ఈ భజన అనేది రాత్రి భోజనాలు అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత 8:30 to 9 అరౌండ్ ఆ టైంలో స్టార్ట్ చేశారు. ఎండ్ అయిపోయే వరకు midnight 12 to 1 ఆ టైంలో అయిపోతుంది. ఇలానే ఎవ్రీ ఇయర్ మా ఊళ్ళో ఇలా భజన చేస్తారనమాట. అందరు వచ్చి గుళ్ళో కూర్చొని. ఈ భజనతో నేను ఈ వీడియో కంప్లీట్ చేసేస్తున్నాను. నెక్స్ట్ ఫ్రైడే సాటర్డే సండే ఏం జరిగింది అనేది ఫర్దర్ వీడియోస్లో నేను రేపు ఎల్లుండి అలా అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.